ఏపీలో గెలిచేది ఎవరు? వేల కోట్ల బెట్టింగులు. యువత ఎటువైపు వెళ్తుంది? తెలంగాణ వ్యాప్తంగా రూ. 2,000 కోట్ల బెట్టింగులు. ఏపీ వాళ్ళు ఉండే ఏరియాలో, బార్డర్ జిల్లాల్లో అంతకు మించి వైసీపీదే మళ్లీ పవర్ అని కొందరు, కూటమిదే గెలుపని మరికొందరు. పిఠాపురం, మంగళగిరి, కుప్పం, పులివెందులలో గెలుపు మెజారిటీలపైన పోటాపోటీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్లో ఉన్న ఏపీ వాళ్లతో పాటు తెలంగాణ వాళ్లు కూడా ఇందులో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఏపీ వాళ్లు ఎక్కువగా నివాసం ఉండే కూకట్పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్, షేర్లింగంపల్లి, వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాంపేట్, ప్రగతి నగర్, ఉప్పల్ ఏరియాల్లో ఈ బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ వ్యాపారులు, సినిమా వాళ్ళు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు బెట్టింగ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లోనూ పందాలు కొనసాగుతున్నాయి. 100కు 100 ఇస్తామని కొందరు పందాలు కాస్తుంటే, 100కు 150 ఇస్తామని మరికొందరు పందాలు కాస్తున్నారు. వీటితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువ శాతం ఉన్న ఏపీ వాళ్ళు, ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూటమి అధికారంలోకి వస్తుందని బెట్టింగులు కడుతున్నారు. ఇక్కడ 1,00,000 బెట్టింగ్ కట్టి గెలిస్తే రూ. 2 లక్షలు చెల్లించేలా బెట్టింగు కాస్తున్నారు. పార్టీ పరంగానే కాకుండా నియోజకవర్గాల స్థాయిలోనూ గెలుపోటములపై బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. ఇలా తెలంగాణ వ్యాప్తంగా 2,000 కోట్ల పందాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్న అంశాలపై ప్రధానంగా బెట్టింగ్ జరుగుతుంది. అలాగే పలు కీలక నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు, గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది అన్న అంశంపై కూడా ఎక్కువ బెట్టింగ్ సాగుతోంది. 175 సీట్లలో వైఎస్ఆర్సీపీ 110 సీట్లు దాటుతుందని ఎక్కువ మంది పందెం కట్టగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొందరు బెట్టింగ్ కడుతున్నారు. వైఎస్ఆర్సీపీకి 120 సీట్లు వస్తాయని ఓ వర్గం, రావని మరో గ్రూప్, జగన్కు 60 సీట్లు మించవని ఒక వర్గం బెట్టింగ్ ఆడుతోంది. అలాగే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం, టీడీపీ చీఫ్ చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి, సీఎం జగన్ పోటీ చేస్తున్న పులివెందులతో పాటు హిందూపురం, రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తున్న ఉండి, కొడాలి నాని పోటీ చేస్తున్న గుడివాడ లాంటి నియోజకవర్గాలపై బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువ ఫోకస్ పెట్టారు. వీటితో పాటు పల్నాడు, గుంటూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని నియోజకవర్గాల స్థాయిలో అభ్యర్థుల గెలుపోటములపై పందాలు కాస్తున్నారు. పార్లమెంటు విషయానికి వస్తే విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, రాజమండ్రిపై బెట్టింగ్స్ జరుగుతున్నాయి. విశాఖపట్నం నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్, బొత్స ఝాన్సీ, గుంటూరులో దేశంలోనే అత్యంత ఆస్తిపరుడైన అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, కిలారి రోసయ్య బరిలో ఉండగా జోరుగా పందాలు కాస్తున్నారు. ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజమండ్రిలో పురంధేశ్వరి, ముత్యాల నాయుడు పోటీలో నిలవడంతో ఈ సీట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టాప్ ప్లేస్లో పల్నాడు, కృష్ణా, గుంటూరు. పోలింగ్ ముగిసిన తర్వాత పందాలు జోరందుకున్నాయి. ఇప్పటి వరకు పల్నాడు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పందాల్లో టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఈ 3 జిల్లాల్లో అభ్యర్థులు వందలు, వేల కోట్లు పందాలు కాస్తున్నారు. రాష్ట్రంలోని బార్డర్ జిల్లాల్లో కూడా విపరీతంగా పందాలపై దృష్టి కేంద్రీకరించారు. చూడాలి విజయం ఎవరి వైపు వరిస్తుంది, బెట్టింగ్ రాయుళ్లు సంపాదించుతారా లేదా పోగొట్టుకుంటారా అన్న విషయం.